కర్కాటకం వారికి భాగ్యస్థానంలో శని కుజులతో పాటు బుధుడు కూడా అక్కడ ప్రవేశిస్తున్నాడు. మరియు ఆ యొక్క కుజుడు మే 12 తర్వాత మళ్ళీ మేషంలోకి వస్తాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల మీకు మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తున్న నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహాలు ఏవైతే అంటే మీకు భాగ్యస్థానంలో శని కుజులతో పాటు బుధుడు కూడా ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి ఈ యొక్క బుధుడు మీకు 3, 12 అధిపతి 9వ భావంలో, మరలా ఆ బుధుడు గురువుతో పరివర్తనలో అంటే 6 అండ్ 9వ అధిపతితో పరివర్తనలో ఉన్నాడు. ఈ పరివర్తన వల్ల ఏమవుతుంటుంది అంటే మీకు పర్టికులర్ గా అంటే ఏదైనా ఒక భూమి మీదో గృహం మీదో లేకపోతే ఒక వ్యాపారం మీదో మీరు మదుపు పెడుతున్నారు. అటువంటి విషయాలలో అంటే ఇన్వెస్ట్మెంట్ మదుపు అంటే సో అటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మనం కొన్నిసార్లు మీ దస్తావేజుల మీద సంతకం పెట్టడం, కొన్ని రాత్రుల కోదలు రాసుకున్నాం, అటువంటి విషయాల్లో చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బుధుడు అయ్యాడు. బుధుడు 3వ అధిపతి 12వ అధిపతి. సో ఎప్పుడైతే 3, 12 అధిపతి అయ్యాడో, ఈయన వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నాడో, పాపకర్తలో ఉన్నాడో, కొన్ని బ్యాంకు నుంచి కలిగే లావాదేవీలు, తండ్రుల నుంచి గురువుల నుంచి కలిగేటువంటి కొన్ని లావాదేవీలు ఏవైతే ఉంటాయో ఇటువంటి విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ కాంబినేషన్ అంటే ఈ కర్కాటకం వారికి, ఈ కర్కాటక రాశి వారికి అనుకోండి, కర్కాటక లగ్నం వారికి అనుకోండి, ఈ కర్కాటక సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఉందో మీరు ముఖ్యంగా లాంగ్ జర్నీస్ అంటే దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మీ యొక్క సామాను, మీ యొక్క వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క వస్తువుల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, పెద్ద మొత్తంలో మనీ ఏదైనా బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకుని వెళ్ళేటప్పుడు ఈ యొక్క అంశాల్లో చాలా కేర్ గా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ యొక్క బుధుడు యొక్క ప్రవేశం మూలంగా ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఒక 25-27 రోజుల పాటు ఉండే ప్రభావము, దాని తర్వాత మే 12 నుంచి కుజుడు అగ్నితత్వ రాశిలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం శనితో ఉన్నాడు, మే 12 నుంచి అగ్నితత్వ రాశిలోకి వెళ్తాడు. దీని మూలంగా దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి మరి మీకు జాతకం తెలియదు, అయినా సరే మీరు ఎటువంటి విషయాల బట్టి జాగ్రత్తగా ఉండాలనే విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ ఇంటర్నెట్ కారకుడు బుధుడు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నెట్, కమ్యూనికేషన్స్, ఈ మెయిలింగ్, అడ్వర్టైజ్మెంట్, లేకపోతే మనకి ఈ వార్తాపత్రికలకు సంబంధించిన యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి కారకుడు. కాబట్టి ఈ రంగాల్లో ఉండేటువంటి వారు ఈ యొక్క రంగాలకి ముఖ్యంగా ఇంటర్నెట్ సంబంధించిన సేవలకి, కమ్యూనికేషన్ రంగాలకి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన రంగాలకి ఇబ్బంది వస్తుంది. దీనివల్ల గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది ఏంటి అంటే ఇక్కడ ఈ బుధుడు పరివర్తన యోగంలో గురువుని వేస్తున్నాడు మీన రాశిలోకి. ఎప్పుడైతే గురువుని వేస్తున్నాడో, గురువు మనకి ఇది ఎండాకాలము, రాబోతున్నటువంటి ఎండాకాలము, దీని మూలంగా ఏంటంటే విపరీతమైనటువంటి ఉష్ణం ఇంకా పెరుగుతూ ఉంటుంది. రాను మే వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటది. అప్పుడు ఆ మే వల్ల ఎక్కువ ఉష్ణం వల్ల కలిగేటువంటి ఫలితాల్లో కొంత కూరగాయలకి కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా టమాటా లాంటి పంటకు కూడా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ప్రధానంగా వాటికంటే ఇక్కడ ముఖ్యంగా మామిడి పళ్ళు, అరటిపళ్ళు మరియు అదేవిధంగా ఆకుకూరలకు కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ యొక్క రైతులు కొంచెం ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ మాసాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే జూన్ వచ్చేసరికి ఇంక మీకు ఇంకా తీవ్రంగా ఉంటుంది అనుకోండి. దాని తర్వాత ఒకవైపు ఎండలు వస్తే ఒకవైపు వర్షం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బుధుడు జలతత్వ రాశుల్లో ఉన్నందుకు జలంలో తిరిగేటువంటి షిప్స్ ఉంటాయి చూసారా, మనకి కొన్ని ఆ షిప్స్ కి నావిగేషన్ అనేటువంటిది మిస్ అవ్వడం, బుధుడు నావిగేషన్స్ కూడా కారకుడు. అంటే మనం ఎటు వెళ్తాము, ఏంటి, ఎలా ఉంటుంది అనేటువంటి వాటికి కారకుడు. ఈ నావిగేషన్స్ కూడా మిస్ అవ్వడము, ఈ ఎయిర్పోర్ట్స్ దగ్గర లేకపోతే మన ఈ ప్రయాణం చేసేటువంటి ఫ్లైట్లు సంబంధంగా కూడా కొంతవరకు ఇబ్బంది రానుంది ఈ యొక్క సమయంలో. ఎందుకంటే
వాయుతత్వ రాసుల్లో ఉండేటువంటి గురువు బుధుడితో పరివర్తన యోగం వల్ల మరలా మీకు ఇక్కడ ఈ యొక్క శని కుజులతో సంబంధాలు ఉంది కాబట్టి ఫ్లైట్లు నడిపేవారు, ఫ్లైట్లు నిర్వహించేవారు, లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం, అప్పుడు ఒకసారి మనకి 1200 ఫ్లైట్ల దాకా ఆగిపోయి చాలా ఇబ్బంది అయింది చాలా మంది ప్రయాణికులు. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఈ బుధుడు యొక్క ప్రభావం వల్ల ఇటువంటివి ఉంటాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే షేర్ మార్కెట్ ప్రధానంగా, ఎందుకంటే బుధుడు షేర్ మార్కెట్ కారకుడండి. అయితే ఈ షేర్ మార్కెట్ విషయంలో కూడా ముఖ్యంగా 4 రాశుల వారికి మరింత ఎక్కువ ఇబ్బంది ఉంది. ఎవరెవరు అంటే వృషభము, సింహము మరియు వృశ్చికము, కుంభము. ఈ 4 రాశుల వారు షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఇప్పుడు నేను ఏవైతే అంశాలు చెప్పానో ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే. మరియు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ సీజ్ ఫైర్ అవుతుంది కదండి, సీజ్ ఫైర్ అంటున్నారు కదా, ఆగిపోతే ఏమనుకుంటున్నారు, కానీ ఆగదండి. యుద్ధం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఒకవైపు సీజ్ ఫైర్ ప్రకటించినట్టే ప్రకటిస్తారు, 4 రోజులు 15 రోజులు అని, మళ్ళీ ఇంకో వైపు చూస్తే ఎక్కడో బాంబు పడుతూ ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో ఆపరు, అది ఆపినట్టుగా అనుకోవడం, మళ్ళీ వెంటనే ఇంకో బాంబు వేయడం, లేకపోతే మళ్ళీ ఇంకోటి ప్రశంస రావడం, తద్వారా మళ్ళీ. అందుకని నేను చెప్పేది ఒకటే, అమెరికా కంట్రీస్ లోని లేకపోతే ఇరాన్ కొన్ని ముస్లిం కంట్రీస్ లో ఉండే భారతీయులు వీలైతే కొన్ని నెలలు కొంతకాలం పాటు ఇవన్నీ చల్లారే వరకు కూడా మీకు వీలుంటే ఇండియాకి వచ్చేసేయండి ఆ మాట. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి గ్రహస్థితులు మనకి ఈ సంవత్సరం నవనాయకులు అంటారు. అంటే రాజు, మంత్రి, సేనాధిపతి, శస్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అని ఇలా ఉంటాయి. ఇందులో ఈసారి మంత్రి కుజుడైనందుకు ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయాలు అనవసరంగా పడుతూనే ఉంటారు. ఎందుకంటే ఒరిజినల్ గా అయితే మనం ఎవరో కూడా యుద్ధం రాకూడదనే కోరుకోవాలి మనస్ఫూర్తిగా. కారణం ఏంటంటే యుద్ధం వల్ల ఎవరికి లాభం లేదు, నష్టం తప్పితే. అయినా సరే ఇక్కడ ఏంటంటే ఇది ఊరుకోవన్నమాట. అంటే ఇప్పుడుండే పరిస్థితులు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కరికి కూడా లేదు నేను బాంబే వేస్తా ఏదైతే అదైంది అనే ఒక తెలియని ఒక డేరింగ్ దీన్ని తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మే 12 నుంచి ఇంకా కుజుడు ఓన్ హౌస్ లో కదా, ఇప్పుడు శనితో ఉన్నాడు, అది గ్రహ యుద్ధంలో ఉన్నాడు. ఇది యుద్ధం అయితే చల్లారిపోద్దాం అనుకుంటాం, కానీ అలా కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ యొక్క బుధుడు ఈ కుజుడు ఓన్ హౌస్ లోకి వెళ్తున్నాడు, ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మరి జాతకం లేని వాళ్ళు ఏం చేయాలి, జాతకం తెలియని వాళ్ళు ఏం చేయాలి అంటే నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజ, బుధ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాస్త గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్, గోంగూర లాంటివి తినిపించండి. చండీ వినండి. చండీ మీరు ఎంత వింటూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. చండీ పారాయణం చేయడం, చండీ వినడం, రుద్రం వినడం, రుద్రాభిషేకం చేయడం. ఇంటి నుంచి మీరు బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు, లేకపోతే కొన్ని దేశాల్లో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అలాంటి దేశాల్లో ఉండేటువంటి వారు కాస్త మీరు ఇంటి నుంచి బయటకు బయలుదేరేటప్పుడు మీ యొక్క ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని అమ్మ నువ్వు ఉన్నావు, నువ్వే నన్ను రక్షిస్తావనే బలమైన నమ్మకంతో బయటికి వెళ్ళి రండి. అప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి ఇబ్బంది మీకు కలగకుండా ఉంటుంది. శ్రీమాత్రే నమః.